కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తన కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ కు సంబంధించి వెలువడిన డ్రగ్స్ ఆరోపణపై తొలిసారి స్పందించారు. కడప ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. గుండె సంబంధిత వ్యాధితో తన కుమారుడికి స్టంట్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారా అని ప్రశ్నించారు. కేసు విచారణలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి వివరాలు చెప్పలేనన్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా పాజిటివ్ అని ఎలా చెబుతారని ప్రశ్నించిన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో పరీక్షకు శాంపిల్ ఇచ్చామని అక్కడ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో ఏం జరిగిందో త్వరలో తన కుమారుడే స్వయంగా వెల్లడిస్తారన్నారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందా లేదా అని తెలియాల్సి ఉందని, డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలిసినా అక్కడి నుంచి వెళ్లేందుకు అవకాశం లేదని చెప్పారు. మహేష్ యాదవ్ ఎలాంటి తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. మీరేం చెప్పారు అవును సార్, అవును అవును ఒక్క మాట చెప్పుంటే అయ్యో యాడ అసలు మీరు వచ్చే సైడ్ కొంచెం సైడ్ సార్, కాశ్మీర్ వాళ్ళు ఏమైనా కంప్లైంట్ అటనా పంపలేదా? సరే పంపులు ఇచ్చేసారు. అడిగాడు అదే మళ్ళీ మంచిగా పెడతాడు. అందరికీ నమస్కారం. మా అబ్బాయిది ఇష్యూ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేనేమి క్లియర్గా విశ్లేషించి చెప్పితే మంచిది కాదనుకుంటున్నా. అదే రకంగా ఈ నివేదికను టోటల్గా మా పార్టీ అధిష్టానానికి పిన్ టు పాయింట్, పిన్ టు పిన్ డీటెయిల్గా మా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్ చెప్తా, మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. మీరందరూ వచ్చారు కాబట్టి 2-3 మాటలే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 2-3 మాటలు వాస్తవ మాటలు చెప్పి ఆ తర్వాత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత విత్ ఎవిడెన్స్తో డీటెయిల్గా మేము ముందుకు వస్తాం. ఆ 2-3 మాటలు ఏంటంటే, మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రెడ్మిల్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయికి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసి 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ గిన తీసుకుంటే మినిమం 150-200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా
బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది, బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ రావాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ రావాలా. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో ఏఎమ్స్లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలే. ఆ బ్లడ్ రిపోర్ట్లు కూడా నెగిటివ్ వచ్చింది. అంటే ఇవన్నీ ఆ తర్వాత యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారు. అంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోవాలా. నేనేం చెప్పాలనుకోలే. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు మీ దృష్టికి చెప్పాలా. మేము ఎందుకు వాస్తవాలు ముందుకు రాలేదంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ సమేత మేము ముందుకు వస్తా. ఆ తర్వాత ఇంకొకటి మా వానికి ఏమని ఇచ్చారు, ఆంతిపిటిమిన్ మిథాపిటిమిన్ 2 పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ 2 ఐటమ్స్ కూడా మామూలు తీసుకుంటే మెడిసిన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం హార్ట్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, షుగర్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఆ తర్వాత ఎనీ మెడిసిన్స్ హై టెన్షన్ ఉన్న మెడిసిన్ తీసుకుని కూడా ఆ డ్రగ్స్లో అది వస్తుందని చెప్పి క్లియర్గా ఆక్స్ఫర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో కూడా ఉంది. ఆ కాగితం కూడా నాకానే ఉంది అది కూడా. ఎందుకంటే ఇవన్నీ రేపు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈ వాస్తవాలు క్లియర్గా నేను కాదు మా అబ్బాయే ప్రెస్ ముందుకు వచ్చి పిన్ టు పాయింట్ ఎవిడెన్స్తో సమేత చూపిస్తాం. ఒకటి చెప్తున్నా, 100% మా వాడు తప్పు చేయలేదు, డ్రగ్స్ అలవాటు లేనే లేదు. అది ఇంకా అతను మీరే ఆలోచించుకోండి. అంటే ఆ రోజు అసలు డ్రగ్ పార్టీ జరిగింది కదా, డ్రగ్సే తీసుకోలే అసలు. మా అబ్బాయి వాళ్ళు ఎవరో తీసుకున్నారు, అక్కడ పోయినారు. పోయిన తర్వాత పరిస్థితి వాతావరణం వేరేగా ఉన్నది. ఇమీడియట్గా రివర్స్ రావాలని కూడా మా కారు అక్కడ దించి వేరే చోట పోయినది. అదే మా కారు నుండి ఇమీడియట్గా 10 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఆ కారు లేని దానివల్ల అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అయిపోయినాక డీటెయిల్ పాయింట్ మీ ముందరే అన్ని ఎవిడెన్స్ పెడతాం.